లేదు, ఆయన లేకుండా కలిగేది జరగదు అని. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో కూడా చూసినట్లయితే, ఆకాశమందున్నవి భూమి అందున్నవి కానీ, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, సింహాసనములైన కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వములైనను అధికారులైనను ప్రధానులైన సర్వమును ఆయన ద్వారా ఆయన బట్టి సృజించబడిను. కాబట్టి ఈ లోకంలో ఏదైతే మనం చూస్తున్నామో, ఏవైతే అధికారులుగా చెప్పబడుతున్న వారు కానీ, రాజ్యములు కానీ, దేశములు కానీ, సింహాసనాలే కానీ, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అన్నీ కూడా ఆయన ద్వారానే కలిగినట్లుగా మనం చూస్తున్నాం. యోబు గ్రంథంలో కూడా ఒక చోట చెప్పబడిన రీతిగా ఏదైతే మనం చూస్తున్న పదార్థం ఏదైతే ఉందో, ఉదాహరణకి ఈ మధ్య కాలంలో ఆక్సిజన్ గురించి చెప్తా ఉన్నారు అందరూ. ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది అని. ఈ ఆక్సిజన్ ఎక్కడి నుంచో తయారు, గాలిలోనే ఉంటుంది. ఈ గాలిలో నుండి ఆక్సిజన్ సపరేట్ చేసి అది సిలిండర్లో నింపి హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆక్సిజన్ అనేది గాలిలో ఉంది. ఎవరైనా చూసారా ఆక్సిజన్ని? కానీ మనం ఫీల్ అవుతూ ఉంటాం. మనం అది ఆ సిలిండర్ నుంచి దాన్ని మనం ముక్కు దగ్గర పెట్టుకోవడం ద్వారా ఆ రీతిగా మనం ఆక్సిజన్ని ఫీల్ అవుతాం. అంటే ఇది ఆక్సిజన్ అనేది వాయు రూపంలో అణువులుగా ఉన్నప్పుడు మనకు కనపడదు. కాబట్టి అదృశ్యములైనవి కూడా, అదృశ్యమైనవి ఏవైతే ఉన్నాయో ఈ లోకంలో, అదృశ్యమైన వాటి నుండి దృశ్యమైనవి కలిగెను అని యోబు గ్రంథంలో చెప్పబడ్డం మనం గమనించగలం. అదంతా చూడడానికి టైం లేదు, కానీ ఆ రీతిగా దృశ్యములైనను అదృశ్యములైన సర్వమును ఆయన ద్వారానే సృష్టించబడెను. కాబట్టి అటువంటి గొప్ప సృష్టికర్తని ఈ దినం మనం తలుచుకొని ఆయన్ని ఆరాధించడానికి బద్దులమై ఉన్నామనే సంగతిని తలంచుకుందాం ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనములు కూడా ఆయన ద్వారా ప్రపంచాలని నిర్మించెను అని చెప్పేసి, ఈ ప్రపంచమే ఆయన ద్వారా నిర్మించబడింది. ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎన్ని ఖండాలు, ఎన్ని సముద్రాలు, సముద్రాల్లో ఉండే చేపలు, పలు విధమైన పక్షులు, మరి కనపడేవి కనపడనివి అన్నీ కూడా సమస్తమును ఆయన నిర్మించాడు ఈ ప్రపంచంలో ఉండే యావత్తును అని చెప్పేసి. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:3లో కూడా ప్రపంచాలు దేవుని వాక్యం వల్ల నిర్మాణము అయినవి అని చెప్పేసి. కాబట్టి ఏదైతే ఆయన వాక్కు ఉందో, ఆయన పలుకగా అవి జరిగెను అనే అధికారంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన ఆ రీతిగా పలుకగా అవి నిర్మించబడెను అని. ఈ రీతిగా ఆయన సృష్టికర్త అయిన దేవుడిగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఆ రీతిగా సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఈరోజు ఆయన స్తుతించి ఆరాధించడానికి చేరివచ్చాము. కాబట్టి అంత గొప్ప దేవుడు మనకి కలిగి ఉన్నందుకు మనం ఎంతగానో మనం మహింపరచాలి ఆయన్ని. మరి ఎవరికీ లేనటువంటి ఇటువంటి ఆధిక్యత దేవుడు మనకు మాత్రమే ఇచ్చాడు. నిజమైన దేవుణ్ణి ఆరాధించుకునే ఆధిక్యత మనం మాత్రమే కలిగి ఉన్నాము. ఇంకను చెప్పడితే ఆయన పేరేంటి అని నిర్గమాకాండంలో మోషే ఆ అగ్ని పొద ముందు నిలబడి అడిగినప్పుడు అక్కడ 3వ అధ్యాయం 14వ వచనం, నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనం, మోషేతో దేవుడు ఏం చెప్పాడు, నీ పేరేమని అడిగినప్పుడు, అంటే నేను ఏమని చెప్పాలి, ఎవరని చెప్పాలి, ఫరో దగ్గరికి వెళ్ళి నీ పేరు ఏంటో చెప్పు అని మోషే అడిగినప్పుడు, నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పినట్టు. అంటే ఎక్కడ ఉన్నవాడు? మొదటి నుంచే ఉన్నవాడు. ఎవరైతే ఈ సృష్టిని నిర్మించాడు అని అనుకుంటున్నామో అదే అనువాడు. కాబట్టి ఆ రీతిగా ఇంగ్లీష్లో కూడా ఇంకా చాలా చక్కగా ఉంటుంది, ఐ యామ్ దట్ ఐ యామ్ అని. కాబట్టి ఈ రీతిగా ఆయన ఉన్నవాడు అనువాడు అని చెప్పేసి. ప్రకటన 1వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాడు ఆయన? వర్తమానంలో, భూతకాలంలో, భవిష్యత్తు కాలంలో ఆయన ఉండేవాడు. నిన్న నేడు ఏకరీతిగా ఆయన ఉన్నవాడు అని. అదే రీతిగా 1వ అధ్యాయము ప్రకటన 8వ వచనంలో కూడా
మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే, అల్ఫయు ఒమేగయు ఆయనే. కాబట్టి అటువంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి ఈరోజు మనం ఆరాధించడానికి చేరి వచ్చాము. ఉదయాన్నే కానీ మనం లేచి చూసినట్లయితే ఈ ప్రకృతి యావత్తు కూడా, పక్షులు కానీ వాటి అరుపులు కానీ మీరు చూసినట్లయితే అవన్నీ కూడా మరొక దినాన్ని దేవుడు మాకు దయచేశాడు అని చెప్పేసి మొట్టమొదటిగా అవన్నీ కూడా దేవుణ్ణి స్తుతించడం మనం చూస్తున్నాం. కానీ మనం ఆ రీతిగా ఉదయకాలాన్నే లేచి ఆయన ఆరాధించడానికి మనం ఆ రీతిగా బద్ధులమై ఉన్నాము అని వాటి ద్వారా మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈ రీతిగా దేవుడు సృష్టిని, మరి కొంతమంది అయితే ఈ దేవుడు ఏంటి ఇలాగ సృష్టి, ఒక 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 మనిషి అంట ఒక మర్రి చెట్టు కింద పడుకొని ఒక బాటసారి పోతూ పోతూ నిద్రపోవాలని మంచి ఎండాకాలంలో చెట్టు కింద పడుకొని నిద్రపోయాడంట. ఆయన నిద్రపోయి లేచేటప్పటికి ఆయన చుట్టూరు ఆయన మీద అంతా కూడా మర్రికాయలు రాలిపడి ఉంటే అప్పుడు ఆయన ఆలోచించుకున్నాడంట నిద్రలేసి, ఇంత పెద్ద చెట్టుకి ఇంత చిన్న కాయలు పెట్టే దేవుడికి పెద్ద ఆలోచన ఏమి లేదు అన్నట్లుగా. అది మానవుని యొక్క తలంపు. ఈ సొర చెట్టుకేమో, ఈ గుమ్మడి చెట్టుకేమో ఇంతంత పెద్ద కాయలు, అదే మొయ్యలేని బరువు మరి అని చెప్పేసి ఆయన విమర్శించడం మొదలు దేవుని సృష్టిని. అప్పుడు తర్వాత తలుచుకొని, పిచ్చోడా, ఒకవేళ నువ్వు ఇంత పెద్ద మర్రి చెట్టుకి, మరి సొర చెట్టుకే అంత కాయ ఉంటే ఇంత పెద్ద మర్రి చెట్టుకి ఇంకెంత పెద్ద కాయ ఉన్నట్లయితే ఆ కాయ ఒక్క కాయ అయినా కానీ తెగి నీ నెత్తిన పడితే నువ్వేమై ఉండేవాడివి, నువ్వు నిద్ర నుంచి లేచేవాడు కూడా కాదు అని చెప్పేసినప్పుడు అప్పుడు ఆయన కళ్ళు తెరుచుకున్నాడు. దేవుని యొక్క సృష్టిని విమర్శించడం మానవుడు ఆ రీతిగా తలంచుకుంటూ ఉంటాడు. ఇంకా ఇవన్నీ చెప్పుకుంటుంటే మానవ శరీర నిర్మాణం కూడా చాలా మనకి దేవుడు మనకేమి ఇచ్చాడు అనుకుంటాం. ఒక్కొక్క అవయవము అది చేసే పనితీరు మనం చూస్తే ఏ ఒక్క అవయవం పని చేయకపోయినా కొన్ని లక్షలు కోట్లు వెచ్చించిన అవయవాలు మనం పొందలేని పరిస్థితిలో ఉంటాం. కాబట్టి మనల్ని ఎంత కోటీశ్వరులుగా చేశాడో దేవుడు, మన శరీర అవయవాన్ని చూస్తేనే మనం అటువంటి గొప్ప సృష్టికర్త అని. ఒక కిడ్నీనే చూస్తే దాంట్లో కొన్ని కోట్ల నెఫ్రాన్స్ అనేవి ఉంటాయి, ఫిల్టర్ పార్ట్స్, అవన్నీ కూడా ఫిల్టర్ చేస్తాయి అన్నమాట. మనం తాగిన నీటి నుంచి యూరిన్ సపరేట్ చేస్తాం. ఈ రీతిగా ఎంత గొప్ప అవయవ నిర్మాణాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడో మనం చూసినట్లయితే. కాబట్టి అక్కడ అటువంటి గొప్ప సృష్టికర్తను మనం కలిగి ఉన్నాం. అయితే మానవుడు ఏం చేశాడంటే సృష్టికర్తను మర్చిపోయి సృష్టమును పూజిస్తూ వచ్చాడు, భ్రష్టుడైపోయాడని చెప్పేసి లేఖన భాగంలో ఉన్నది. కాబట్టి అటువంటి భ్రష్టుడైన మానవుడు దేవుడు తన బిడ్డలుగా చేసుకోవడానికి ఆయన జ్ఞాపకం చేసుకొని, నిబంధన జ్ఞాపకం చేసుకొని ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి సిలువలో తన ప్రాణం పెట్టి ఆయన రక్తంను కార్చి ఆ రక్తంతో మనల్ని కడిగి మనల్ని విమోచించి మనకిచ్చాడు రక్షణ. అటువంటి రక్షణ పొందిన మనం ఆయనలో నూతన సృష్టిగా చేయబడ్డాం. ఆ నూతన సృష్టిగా 2 కొరింథీ 5:17 ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. 2 కొరింథీ 5:17 చూసినట్లయితే ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. కాబట్టి అటువంటి నూతన సృష్టిగా మనం చేయబడ్డాం. ఇటువంటి నూతన సృష్టిగా చేయబడిన మనము ఆయన్ని మనం సృష్టికర్తగా ఆయన ఆరాధించడానికి బద్ధులమై ఉన్నాము అనే సంగతిని మనం తలంచుకుందాం ప్రియులారా. ఇది ఆయన సృష్టికర్తగా మనం ఆరాధించాలి అని లేఖన భాగం ద్వారా హెచ్చరించబడుతున్నాం. 2వ లేఖన భాగం కూడా మనం చదువుకున్నాం. అది కీర్తనలు 34 చూసినట్లయితే కీర్తనలు 34 నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి భాగంగా ఆరాధన అనే విషయాన్ని మనం చూసాం. ఆయన సృష్టికర్తగా మనము ఆయనలో నూతన సృష్టము, ఆయనలో మనము నూతన సృష్టిగా చేయబడ్డాము అనే సంగతిని తలంచుకొని ఆయన ఆరాధిస్తున్నాం. రెండవదిగా మనము ఆయన స్తుతించడం. దానికి కీర్తనలు 34 1 చూసినట్లయితే
ఈ కృతజ్ఞాస్తుతులు చెల్లించడం, ఇక్కడ దావీదు కృతజ్ఞాస్తుతులు చెల్లించడం మనం చూస్తున్నాం. కృతజ్ఞతాస్థుతులు అంటే ఒకసారి చూసినట్లయితే కృతజ్ఞతాస్థుతి అంటే ఏంటి అంటే కృత అంటే చేయబడిన, అంటే దేవుడు మనకి ఏదైతే మేలులు చేశాడో దాన్ని మనకు చేసిన మేలులు అని కృత. జ్ఞత అంటే జ్ఞాపకం చేసుకోవడం, అంటే మనకు చేసిన మేలులు ఏదైతే దేవుడు మనకు చేశాడో మేలులు కార్యములు ఎన్నో ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించాడో వాటిలన్నిటినీ జ్ఞాపకము చేసుకుంటూ ఆయనకు మనం చెల్లించేదే కృతజ్ఞతాస్తుతులు, ఆయనకు వందనాలు చెల్లించుట. కాబట్టి కృతజ్ఞాస్తుతులు మరి దావీదు ఎలాగ చెల్లించాడో ఈ కీర్తనలు 34వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలం. కీర్తనలు ఒకసారి చూడండి, 34వ అధ్యాయము 1వ వచనంలో ఏమని చెప్పబడింది? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని. దానికి పైగా దావీదు ఈ కీర్తన రాస్తూ ఎంతో సంతోషంగా రాస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఎలాంటి ఆయన సంతోషకరమైన, నిజంగా సంతోషకరమైన పరిస్థితుల్లో ఉన్నాడా అని ఒకసారి కానీ చూసినట్లయితే దానికి పైన 34వ కీర్తన పైన ఏం రాసిందో ఒకసారి చూడండి. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వల్లే ప్రవర్తించి అతన్ని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. కాబట్టి ఇక్కడ దావీదు ఒక వెర్రివాని వలె ఒక రాజు ఎదుట, అబీమెలెకు అనే రాజు ఎదుట ప్రవర్తించి అక్కడి నుంచి తప్పించుకొని చివరికి ఆయన ఒక గుహలోకి చేరినట్టుగా చూస్తున్నాం. ఈ గుహ పేరు ఏంటంటే అదుల్లాము గుహ అని. ఈ అదుల్లాము గుహలో మరి చేరిన దావీదు ఈ కీర్తన రాస్తూ మనకి చూడడం గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దీనికి ముందు ఏంటి, అదుల్లాము గుహకి ఎందుకు వచ్చాడు ఆయన అంటే సౌలు చేత తరంబడిన పరిస్థితులు. అంటే తన సొంత దేశంలో ఆ రాజే సౌలుని తరిమాడు. రాజే కాకుండా దావీదుకు స్వయాన మామ, ఆయనే మరి తరిమి వేసినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ 1 సమూయేలు 21వ అధ్యాయం ఒకసారి చూడండి. 1 సమూయేలు 21వ అధ్యాయము 10 నుంచి 15 వచనాలు. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు వద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా, వారు నాట్యమాడుచు గాన ప్రతిగానాలు చేయొచ్చు, సౌలు 1000 కొలది హతం చేసినని దావీదు 10,000 కొలది హతం చేసినని పాడిన పాటలు ఇతను గురించియే కదా అని అతన్ని బట్టి రాజుతో మాట్లాడగా. కాబట్టి ఇక్కడ ఆ దేశపు రాజు ఏ దేశానికైతే ఆయన చేరాడో గాతు రాజు అయిన ఆకీషు వద్దకు చేరినప్పుడు అక్కడుండే పనివారు ఆకీషు యొక్క సేవకులు సౌలును గుర్తుపెట్టారు. ఈయన కదా సౌలును చంపినవాడు అని చెప్పేసి, ఓహో ఈయన ఇప్పుడు ఈ రాజును చంపడానికి వచ్చినట్లుగా వచ్చాడేమో అని పోయి ఆకీషుకి చెప్పారు. నిన్ను కూడా చంపుతాడు, ఇక్కడికి వచ్చాడు ఆయన, గొలియాతును చంపినవాడు నిన్ను కూడా చంపడానికే ఇక్కడ చేరాడు అని చెప్పేసి రాజు తీసుకొని రండి ఆయన్ని అన్నప్పుడు ఇంకా ఆ దావీదు ఆ పరిస్థితిలో ఆ దేశపు రాజు నుంచి తప్పించుకోవడానికి ఎలాగ వచ్చినట్లు చూస్తున్నా, ఒక పిచ్చివాని వలె తన మనసు నుంచుకొని బహు భయపడెను. అంటే ఎంత భయపడ్డాడో చూడండి. అంటే తనకు వీలు కాని పరిస్థితులు అవి, తన దేశం కాదు, తెలియని రాజు, అక్కడుండే పరిస్థితులు ఏంటో ఆయనకి తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఆ దేశం చిక్కినట్లయితే ఆ రాజుకు ఒకవేళ దావీదును చంపడానికైనా వెనక్కి తీసేవాడు కాదేమో. అందువల్లనే దావీదు భయపడిన. దావీదు మొట్టమొదటి నుంచి కానీ చూసినట్లయితే తన జీవితంలో ఎక్కడ కూడా భయము అనే మాటే లేదు. ఎందుకంటే ఆయన గొర్రెల కాపురిగా ఉన్నప్పుడే పెద్ద పెద్ద సింహాలని ఎలుగుబంటిని చంపుతూ వచ్చాడు. తర్వాత గొలియాతు అంత 6 మూరల జానుడు మనిషిని, ఫిలిస్టీయుడిని అక్కడుండే ఇశ్రాయేలీలందరూ కూడా ఎదుర్కోలేని పరిస్థితుల్లో, సౌలు కూడా వెనక్కి తగ్గిన పరిస్థితిలో నేను వెళ్తాను అని చెప్పేసి దావీదు మరి కేవలం ఒక ఒడిసెలు మాత్రం తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం.
ఈ మధ్య కాలంలో కూడా జరిగిన యుద్ధం మనం చూసాం. వాళ్ళు వదిలిన మిసైల్ పేరు కూడా డేవిడ్ స్లింగ్ అని, అటువంటి మిసైల్ వదిలినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఆ ఒడిశల అంత పెద్ద ఫిలిస్టీని చంపిన ఒక ఒడిశలతో దావీదు చంపినట్లుగా. కాబట్టి అటువంటి భయములే. కానీ ఇక్కడైతే మనం చూస్తే దావీదు మిక్కి భయపడి, దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతురైన ఆకీషునకు బహుభయపడెను. కాబట్టి ఆ రీతిగా వెర్రివాని వలె తన చర్య మార్చుకొని వెర్రివాని నటించుచు ద్వారపు తలుపుల మీద గీతల మీద గీయుచు, ఏదో పిచ్చి గీతలు గీసుకుంటున్నట్టు ఉమ్మి తన గడ్డం మీద కారుచు నిల్చు. అంటే ఒకసారి ఊహించుకోండి, ఆయన తన దావీదు ఏ రీతిగా తప్పించుకోవడానికి ప్రయత్నించి ఆ రీతిగా ఉందో ఒక్కసారిగా మనం తలంచుకుంటే, కావున ఆకీష్ రాజు, మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది, నా యొద్దకు వీన్ని ఎందుకు తీసుకొని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయువారితో నాకేం పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీన్ని తీసుకుని వచ్చితిరేమి? వీడు నా నగరంలోనికి రాతగునా అని తన సేవకులతో అనెను. కాబట్టి అని అక్కడి నుంచి పంపేసినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ దావీదు బయటకు వచ్చేసి ఎంత రిలాక్స్ అయిపోయాడు, అప్పా తప్పించుకున్నవారా దేవుడు అన్నట్టుగా బయటకు వచ్చేసి ఉంటాడు. అంటే ఇక్కడ దావీదు పరిస్థితి ప్రస్తుతం ఎట్లా ఉందంటే, తన సొంత రాజ్యము నుంచి తన మామైన సౌలు చేత తరంబడ్డాడు. తర్వాత పరాయి దేశము నుండి కూడా ఇక్కడ ఉందామనుకుంటే అక్కడి నుంచి కూడా ఆకీషు మరి రాజు అక్కడి నుంచి పంపివేసినట్టు రాజ్యం నుంచి. ఇటువంటి పరిస్థితిలో దావీదు 22వ అధ్యాయం చూస్తే, దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులు అతన్ని తండ్రి ఇంటి వారందరూ నా సంగతిని అతని వద్దకు వచ్చిరి. వీరందరూ కూడా ఎటువంటి వారిలో 2వ వచనం చూస్తుంటే, ఎవరైనా ఓదార్చడానికి వచ్చారా, ఒకవేళ ఎవరైనా ఆయన్ని మరి ఆదరించడానికి వచ్చారా అంటే, వారు కూడా ఎటువంటి వాళ్ళు వచ్చి ఆయన చుట్టూ చేరారంటే ఆ గుహలో ఇబ్బంది గలవారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమానతంగా ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి కూడి వచ్చారు. ఎట్లుంటుందో చూడండి, ఎవరైనా మన దగ్గరికి వచ్చేవాళ్ళు మనకి ఆదరణ కలిగించే మాటలు చెప్పాలని మనం కోరుకుంటాం, మన పరిస్థితులు బాగలేనప్పుడు. కానీ ఎటువంటి వాళ్ళు వచ్చి అందరూ కూడా ఆయన దగ్గర చేరారు చూడండి. వాళ్ళందరూ కూడా పైగా ఇబ్బంది ఉండేవాళ్ళు, అప్పులు చేసి వచ్చిన వాళ్ళు, అసమానతంగా ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా వచ్చినట్లుగా చూస్తున్నాం. అక్కడ వాళ్ళందరూ కూడా ఒకరిద్దరు కాడు, పైగా ఇంచు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండ్రి. కాబట్టి ఒకరిద్దరు బంధువులనే మనం చాలా ఇబ్బంది పడతాం ఒక్కొక్కసారి, మన పరిస్థితులు బాగలేనప్పుడు. ఇక్కడ 400 మంది వచ్చారు ఆ పరిస్థితుల్లో, తనకే లేదు మొదలే అనుకుంటే. కాబట్టి ఈ రీతిగా దావీదు అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ 34వ కీర్తన రాసినట్లుగా చూస్తాం. నాకు మరి నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. కాబట్టి ఈ రీతిగా ఇక్కడ మనం దావీదును చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, పరిస్థితులు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా, ఎటువంటి అసమాధానకరమైన పరిస్థితులు ఉన్నా, ఎటువంటి మరి లేమిలోనైనా మనము ఎల్లప్పుడూ ఆయన స్తుతించే వారంగా ఉండాలి, ఆయన్ని సన్నుతించాలి, నిత్యము ఆయన కీర్తించాలి. అటువంటి స్తుతి కీర్తనలు మన నోట ఉండాలి అని చెప్పేసి మనం దావీదు ద్వారా మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన సంగతులు చూస్తున్నాం. 4వ వచనం చూసినట్లయితే కీర్తనల 34 రండి, కీర్తన 34వ కీర్తన
కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. కాబట్టి ఎటువంటి భయములు కలిగినవి అట్లన్నిటిలో నుండి ఆయన్ని తప్పించాడు అని చెప్పేసి మనం చూస్తున్నాం. ఇంకా ముందుకెళ్ళినట్లయితే అక్కడ సింహం పిల్లలు లేమిగలవై, చూడండి ఎన్నో వచనం అది, సింహపు పిల్లలు 10వ వచనం, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగును యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కాబట్టి సింహపు పిల్లలు లేమిగలవై అంటే దావీదు అడుగుంటాడు, ఈ గుహలో ఏముంటాయి? గుహ మీరు ఎప్పుడైనా చూసారో? కేవ్స్ అంటారు దాన్ని. మరి ఇక్కడ కొన్ని కేవ్స్ కూడా మేము ఇక్కడ చూసాము. ఆ కేవ్స్ చూసినట్లయితే కర్నూలు జిల్లాలో ఉన్నాయి కేవ్స్, బెలూమ్ గుహలని. ఆ కేవ్స్లో ఎట్లా ఉంటుందో ఒకసారి కానీ వెళ్ళినట్లయితే అక్కడ ఎటువంటి గాలి ఆడని పరిస్థితి, చాలా చీకటిగా ఉంటుంది, గాలి కూడా ఉండదు. ఆక్సిజన్ కోసం గవర్నమెంట్ వారు ఏం చేశారంటే ఆక్సిజన్ పెద్ద పెద్ద ఫ్యాన్లు పెట్టారంట, ఆక్సిజన్ వచ్చేటానికి గాలి వచ్చే మార్గాలు పెట్టి ఉంటేనే అంతంత మాత్రం. వెళ్ళినప్పుడు చొక్కాలు కూడా తడిసిపోయాయి మాకు. అటువంటి ఇబ్బందికరమైన గుహలులో ఉంటుంది పరిస్థితి. ఒకవేళ అక్కడ ఎటువంటి చిలుకలు రామచిలుకలు ఇలాంటివి ఏమి ఉండవు. ఏముంటాయి? ఒకే ఒక పక్షి ఉంటుంది గుహల్లో. ఏం పక్షి చెప్పగలరా? గబ్బిళం తప్ప ఏముండదు అక్కడ. గబ్బిళాలు ఉంటాయి. అటువంటి చీకటి పరిస్థితుల్లో గబ్బిళాలు తిరుగుతూ అక్కడ ఉండే పరిస్థితులు. కింద చూస్తే బురదగా ఉంటుంది, ఆరిన పరిస్థితి కూడా ఉండదు. ఒకవేళ పాములు ఉండొచ్చు. అటువంటి పరిస్థితుల్లో సింహం పిల్లలు అరుపులు వినపడి ఉంటాయి దావీదికి. తన సేవకులు చెప్పుంటే ఏంటో చూడండి అంటే సింహం పిల్లలయ్యా అరుస్తున్నాయని. అప్పుడు దావీదు ఇంకా ఏమనుకోవాలా? ఇటువంటి పరిస్థితుల్లో ఆయనకి భయం లేకుండా ఉంది. ఒకవేళ మనం సింహాన్ని జూలో చూసి భయపడి అదురుకునే ఒక అరుపుకి రాత్రి పక్క రోజు నిద్ర కూడా పట్టుదా రాత్రి మనకి. అయితే ఈయన సింహ పిల్లలు కూడా గుహలో కాబట్టి ఆ రీతిగా సింహం, కాబట్టి ఈ రీతిగా అటువంటి పరిస్థితుల్లో కూడా శత్రువులు చుట్టూరు శత్రువులు ఉన్నారు, దావీదు భయపడలేదు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా అలాగే మనం కూడా అనేక పరిస్థితుల్లో భయము అనేది మన జీవితాల్లో ఆవరించి ఉన్న పరిస్థితుల్లో సాతాను, మరణ భయము, సాతాను నుండి భయం. కాబట్టి కానీ దేవుడు ఏం చెప్తున్నాడు లేఖన భాగాల్లో? సాతాన్ని మేకులతో కొట్టి వారిని వేడుకకు కనపరిచినట్లుగా ఒక వాక్య భాగంలో మనం చూస్తాం. మన కాళ్ళ కిందనే చిత్తగొట్టించి వేడుకకు కనపరచను అని చెప్పేసి లేఖన భాగంతో. కాబట్టి ఆ రీతిగా సాతాను యొక్క భయం నుండి మనల్ని తొలగించి మనకి గొప్ప రక్షణ దేవుడు కలుగజేశాడు. ఆ రీతిగా మరణ భయాన్ని నుంచి తీసివేశాడు అని చెప్పేసి ఈ రోజు మనం తలంచుకొని ఆయన స్తుతించి గణపరచాలి అని చెప్పేసి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు కలిసి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మరణము యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయనకు కూడా రక్తమాంసములో పాలివాడాయను. కాబట్టి ఆయన రక్తమాంసంలో పాలివాడయ్యాడు ఈ లోకానికి వచ్చి. ఎందుకు? మరణ భయం చేత పీడించబడుతున్న మనలందరినీ మరణ ద్వారం చేత నశింపకుండా జీవితకాలమంతా మరణ భయం చేత దాస్యమునకు, సాతాను యొక్క దాస్యానికి లోబడిన వారిని ఆయన విడిపించడానికి ఆయన రక్తమాంసంలో పాలువాడయ్యాడు ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా మరణ భయం నుండి ఆయన తప్పించడానికి, సాతాను యొక్క దాస్యత్వం నుండి మనల్ని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అనే సంగతిని తలంచుకొని ఆయన స్తుతించి గణపరుద్దాం. 1 కొరింథీ 15వ అధ్యాయము, 1 కొరింథీ 15వ అధ్యాయము 55వ వచనం. 1 కొరింథీ 15:55 వచనం. 1 కొరింథీ 15:55 వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళును పాపముకున్న బలము ధర్మశాస్త్రం. కాబట్టి ఆయన ఆ రీతిగా ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని చెప్పేసి ఆయన యొక్క పునరుద్ధానం ద్వారా
పునరుద్ధాన శక్తితో మరణాన్ని సాతాన్ని ఓడించి గెలిచినట్లుగా మనం అటువంటి పునరుద్ధాన శక్తితో ఆయన మరణాన్ని మన నుండి వేరుపరిచినట్లుగా చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి కీర్తనలు 34 అధ్యాయం 2వదిగా చూద్దాం. కీర్తనలు 34:6 శ్రమలన్నిటిలో నుండి ఒకసారి చూడండి 6వ వచనం. అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను. మొట్టమొదటిగా మనకు కలిగిన భయంలన్నిటి నుండి ఆయన మరణ భయం కానీ సాతాను యొక్క దాసత్వం నుండి భయం కానీ ఆయనే శరీరధారిగా రక్తమాంసం పాలువాడై ఈ లోకానికి వచ్చి సాతాను భయం చేత మరణ భయం చేత పీడించబడిన మనల్ని ఆయన కడిగి విమోచించి మనల్ని ఆ భయం నుండి తొలగించినట్లుగా చూస్తున్నాం ప్రియులారా. రెండవదిగా మనకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి ఆయన రక్షించను. కాబట్టి ఏ రీతిగా మనకు రక్షించాడంటే మనకు కలిగిన అనేక శ్రమలు. కాబట్టి దావీదు అన్నట్లుగా ఎన్నో శ్రమలు పడి ఉంటాడు. ఆ గుహలో ఉండడానికి ఆ చుట్టుపక్కల ఉన్నవారు 400 మంది కానీ ఇవన్నీ కూడా ఆయనకి శ్రమలు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా అటువంటి అదుల్లాము గుహను గాలి కానీ వెలుతురుగా లేని పరిస్థితుల్లో క్రూర మృగాలు ఉండే పరిస్థితుల్లో చుట్టూ భయం ఉండే పరిస్థితుల్లో కూడా అటువంటి శ్రమల్లో నుండి కూడా ఆయన ఈ కీర్తన రాస్తున్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి మనకు కలిగే అనేక శ్రమలు ఏదైతే ఉన్నాయో ఈ లోకంలో కలిగే శ్రమలు వాటిలన్నిటి నుండి ఆయన తప్పించేవాడుగా ఆయన శ్రమల్లో నుండి తప్పించడానికి మన కొరకు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం తలంచుకొని రెండవదిగా ఆయన్ని స్తుతిస్తాం ప్రియులారా. మూడవదిగా 17వ వచనం చూడండి. 34:17వ వచనం. వారి శ్రమలన్నిటి నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. కాబట్టి అన్ని శ్రమల్లో నుండి మనల్ని విడిపించేవాడుగా ఉన్నాడు అని చెప్పేసి 34:17వ వచనంలో ఏముందంటే ఇంగ్లీష్ బైబిల్లో చూస్తున్నాడు అన్ని కష్టాల్లో నుంచి విడిపించినట్లుగా చూస్తున్నాం. కాబట్టి మొట్టమొదటిగా అన్ని భయములన్నిటిలో నుండి ఆయన మనల్ని తొలగించినట్లుగా. రెండోదిగా చూస్తే మనకు కలిగిన శ్రమలన్నిటి నుండి ఆయన విడిపించినట్లుగా. మూడవదిగా అన్ని కష్టాలు మనకు కలిగిన అనేక కష్టాలు, ముఖ్యంగా ఈ కరోనా కాలంలో ఎన్నో కష్టాలు అనేక కుటుంబాల్లో అనేక రకాలుగా కష్టాలు పడుతున్న ఇటువంటి సమయాల్లో సైతము మనమైతే దేవుడు మన క్షేమకరమైన పరిస్థితుల్లో మనకు ఎటువంటి కష్టాలు కానీ నష్టము కానీ ఒకవేళ కరోనా వచ్చినట్లయినా కానీ ఎటువంటి కష్టాలు లేకుండా మనల్ని ఇంతవరకు సురక్షితంగా కాపాడుతూ వస్తున్న ఇటువంటి మేలులన్నింటినీ చూసి మనం ఆయన్ని స్తుతిస్తాం ప్రియులారా. నాలుగవదిగా చూసినట్లయితే 19వ వచనం చూడండి. నాలుగవదిగా కీర్తనలు 34:19. కీర్తనలు 34:19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించెను. కాబట్టి ఆపదలు, అనేకమైన ఆపదలు, ఒకవేళ మనం ఎక్కడికైనా వెళ్ళి వచ్చే పరిస్థితుల్లో మన రాకపోకల్లో అనేక సమయాల్లో మనకి ఆపదలు కలిగినట్లుగా చూస్తున్నాం. కాబట్టి అటువంటి ఆపదలు ఎన్ని ఉన్నాయో మనకు తెలుసు, ఎవరికి వాళ్ళకే తెలుసు ఎటువంటి ఆపదలు కలిగినాయో. ఈ ఆపదలన్నిటిలో నుండి దావీదు ఏ విధంగా విడిపించబడ్డాడో అదే రీతిగా మనం కూడా మనకు కలిగిన ఆపదలన్నిటిలో నుండి మనం విడిపించబడ్డామనే సంగతిని తలంచుకొని ఆయన స్తుతిద్దాం ప్రియులారా. ఐదవదిగా చూసినట్లయితే కీర్తనలు 34:20 వచనం చూస్తే ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనా విరిగిపోదు. కాబట్టి అన్నింటినీ ఎముకలన్నిటినీ కాపాడేవాడుగా ఉన్నాడు. అంటే మన శరీరాన్ని, అంటే ఎముకల కింద ఏముంటుంది, దావీదు చెప్పినట్లుగా 18వ వచనం చూడండి ఒకసారి. 18 చూసిన విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసను, నలిగిన మనస్సు గలవారికి ఆయన్ను రక్షించును. కాబట్టి విరిగి నలిగిన మనస్సు మనకు అనుగ్రహించిన దేవునికి ఆయన మనం ఈ సమయాన్ని గుర్తు చేసుకొని ఆయన ఆరాధిస్తాం. ఆ విధంగా విరిగి నలిగిన హృదయం గల వారిని ఆయన రక్షించేవాడుగా ఉన్నాడు. అంటే
అటువంటి విరిగి నలిగిన హృదయం ఉన్నప్పుడు ఒక్క ఎముక కూడా ఇరిగిపోదు అని దీని ఉద్దేశం. ఆ రకంగా మనల్ని ఆయన రక్షించేవాడుగా ఉన్నాడు ఎల్లప్పుడూ. అంటే మన దేహంలో ఏ భాగమైనా సరే విరిగి నలిగిన హృదయముతో ఆయన్ని స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. ఆ విధంగా మనం బద్ధులమై ఉన్నాము అని చెప్పేసి ఈరోజు మనం చూస్తున్నాం ప్రియులారా. ఈ రీతిగా దావీదు యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగిపోయినా ఆయన్ను కేవలము ప్రవచనాల ద్వారా మరి ఒకవేళ గ్రహించి ఉన్న దావీదే మరి దినానికి నిత్యము ఆయన కీర్తించేవాడుగా ఉన్నప్పుడు, మనకు అయితే ఆయన ఇచ్చిన రక్షణ ఇచ్చబడిన బిడ్డలుగా, ఆయన రక్తంలో విమోచించబడిన వారంగా, ఆయన్ని ఎరిగిన వారంగా, ఆయన చేసిన సూచక్రియలు, ఆయన ఈ లోకానికి వచ్చినవన్నీ కూడా బైబిల్లో అక్షర రూపంలో మనం చదువుకుంటూ వస్తున్న వారంగా మనం ఇంకెంత అనుభవపూర్వకంగా ఆయన ఆరాధించబద్ధులమై ఉన్నామో ఈరోజు మనం ఆయన్ని కూడా తలంచుకొని ఆయన ఆరాధించి స్తుతిస్తామండి. కాబట్టి ఏ రీతిగా ఆయన ఆరాధించాలి? పరలోకమందు ఆ 24 పెద్దలు ఆరాధించుండగా అట్టి ఆరాధన క్రమంలో చేరి, నేను కూడా సమస్తం సృష్టించిన సృష్టికర్తకు మహిమ ఘనత పొందన అర్హుడవని ఆరాధించడానికి నాకు ఇచ్చిన గొప్ప రక్షణకై నీకే వందనాలు అని చెప్పేసి ఆయన ఆరాధిద్దాం. ఆ రీతిగా నాకు కలిగిన భయాలన్నిటిలో నుండి శత్రువైన సాతాను మరణ భయంలో ఉన్నప్పుడు, సాతాను దాస్యంలో ఉన్నప్పుడు నన్ను విడిపించినందుకు మీకు వందనాలు అని చెప్పేసి ఆయన్ని ఆరాధిస్తాం. ఆ రీతిగా నాకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి నన్ను విడిపించిన ప్రభువా నీకే వందనాలు అని చెప్పేసి, నాకు కలిగిన కష్టాలన్నిటిలో నుండి నాకు ఇచ్చిన విడుదలకై నీకే వందనాలు అని చెప్పి ఆయన స్తుతిస్తాం. అదే రీతిగా నాకు కలిగిన ఆపదలన్నిటిలో నుండి నన్ను తప్పించిన దేవా నీకే వందనాలు అని చెప్పేసి, నాకు ఇచ్చిన రక్షణకై మీకే వందనాలు, నాకు ఇచ్చిన విరిగి నలిగిన మనసుతో నిన్ను స్తుతించి ఆరాధించి గణపరచడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి అని చెప్పేసి ఇదే నాన్న మనం ఆరాధిస్తాం ప్రియులారా. దేవుడు తన లేఖన భాగాన్ని దీవించునుగాక. ఆమేన్. అందరం కూడా ఆరాధిద్దాం.